సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం మనం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం నరసింహాపురంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి యొక్క కుటుంబస్తులు మనతోనే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు? నా పేరు రామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి. సార్ మీరు ఈ గుడికి ఏమవుతారు, ఏంటి? ఈ గుడి అన్నది దాదాపుగా 500-600 సంవత్సరాల క్రితం వెలిసిన గుడి ఇది. మా పూర్వీకులు అనగా రామిరెడ్డి దిబ్బారెడ్డి వంశస్థులు ఈ గుడి యొక్క యోగక్షేమాలు పరిశీలిస్తూ ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము, మరి సంక్రాంతి రోజు పారువేట కార్యక్రమము, ప్రతి నెల అవచ్చు స్వాతి కార్యక్రమంలో దిగ్విజయంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పట్టణం నుంచి కానీ పల్లెల నుంచి కానీ వచ్చిన భక్తాదులకు అన్నదానము మరియు వసతి సౌకర్యమును, ఎవరైనా పేదలు ఉంటే గన కళ్యాణం జరుపుకునేదానికి కూడా మేము ఇక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నాము. ఇది అనాదిగా వస్తున్నది. ఈ దీనికి అంతరికి కలిసి కూడా మా పూర్వీకులు అనగా రామిరెడ్డి దిబ్బారెడ్డి వంశీయులమైన మేము అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. సార్ ఈ గుడి వెలసి ఎంతకాలం అవుతుంది? దాదాపు 500-550 సంవత్సరములు అయి ఉంటుంది. అసలు ఇక్కడ గుడి వెలసడానికి గల కారణం ఏంటి సార్? ఈ గుడి వెలసడానికి కారణం అంటే మా పూర్వీకులకు ఆయన దిబ్బారెడ్డి గారికి కలలో స్వామి కనపడ్డాడని ఒక వినికిడి. మన పెన్నా నది ఒడ్డున పెన్నా నదిలో విగ్రహం ఉన్నాను, నేను పలాసాట ఉన్నాను, నన్ను తెచ్చుకొని మీరు గుడి స్థాపించండి అని చెప్పి ఆయన కలలో చెప్పినట్టు మాకు ఒక సమాచారం. అందరం కలిసి ఆ రోజుల్లో మన ఎద్దుల బండ్లు ఉన్నాయి కాబట్టి ఎద్దుల బండ్లో పోయి స్వామిని తీసుకొస్తూ ఉన్నాము. సాయంత్రం 7 నరసింహాపురం గ్రామానికి వచ్చేదలికి ఇక్కడ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తెల్లవారిన తర్వాత మళ్ళీ మా పూర్వీకులు మా ప్రజలు అందరు కలిసి ఊర్లోకి అనగా కొత్తపేట గ్రామానికి తీసుకుపోవాలనుకున్నారు. అప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కదలలేదు. ఎందుకు కదలలేదని ఆలోచన చేయగా స్వామి మరి ఆకాశవాణి ద్వారా నాకు ఇక్కడే గుడి కట్టండి అని చెప్పినట్టు మాకు తెలిసిన విషయం. సార్ ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి గుడికి మీరు కుటుంబస్తులు మీరు అందులో ఒక భాగం అవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఏదో పూర్వజన్మ సుకృతం అనుకుంటాం. గుడికి ఎంతో మంది భక్తులు కొన్ని కోరికలతో వస్తారు. అలాంటివి నెరవేరి ఏమన్నా వాళ్ళ కోరికలు కానుకలుగా చెల్లించడాలు అట్లా ఏమైనా జరిగినాయో? ఆ రోజు గుడికి ధూపదీప నైవేద్యాలు చేయడమే కష్టంగా ఉండే రోజులు. ఈ రోజు ఇప్పుడు ఇలా విదలుతుందంటే వచ్చిన భక్తుల యొక్క కోరికలు నెరవేరితేనే కదా నెరవేరినాయి. తర్వాత వాళ్ళు ఇచ్చే సందాలతో కానీ భక్తులు వచ్చే కానుకలతో కానీ ఇలా గుడి రోజు రోజుకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామిరెడ్డి నరసింహారెడ్డి. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత మీరు చెప్పండి. రామిరెడ్డి దిబ్బారెడ్డి అని ఆయన కళలోకి వచ్చి సుమారు 500-600 సంవత్సరాల కిందట ఇక్కడ పెన్నా నదిలో నేను వస్తున్నట్లు ఆయనకు కళలోకి వచ్చింది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తోట ఉన్నది, దిబ్బారెడ్డి తోట. ఇక్కడనే స్వామిని ప్రతిష్ఠ చేసి ఈ ఊరంతా ఫ్రీగా ఇచ్చేసి అందరికి కట్టుకునేదానికి ఇండ్లు ఫ్రీగా ఇచ్చేసాడు ఆయన అంతా. ఈ బుద్ధుడు కూడా అందరికి సంసారాలు ఉన్నారు, పట్టాలు లేకుండా వాళ్ళకి ఇచ్చేసాము. స్వాతి నక్షత్రం రోజు మేము ఉదయం అభిషేకం చేసి ఉదయం పంచామృతాలు, తీర్థ ప్రసాదాలు, మధ్యాహ్నం నుంచి 9:30 నుంచి భోజనాలు పెడతాం. ప్రతి స్వాతికి మంచి భోజనాలు పెట్టేస్తాం. ఇక్కడికి దండిగా మంది వస్తారు. కన్నజన జమ్మల మడుగు ఈ చుట్టుపక్కల పల్లెలు, ప్రొద్దుటూరు, కడప నుంచి వచ్చేవాళ్ళు, బెంగళూరు నుంచి చాలా మంది వస్తున్నారు. వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఆయన కోరికలు నెరవేరే ఆ రోజు దీపానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అంటే తోట ఉన్నాయి, దీనికి భూములు అందుకు ఉన్నాయి మాన్యాలు. అయినా ఆ రోజు ఇంత లేదు. ఈ రోజు దినదినాభివృద్ధి చెందుతుంది. మేలో కళ్యాణం చేస్తాం, 5-6 వేల మందికి భోజనాలు పెడతాం. ఈ నుంచి కొత్తపేటకు మా సొంత ఊరికి, అక్కడ నుంచి ఇక్కడికి పోయి మెరవని మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఈ మెరవని చేసేసి ఇక్కడ ఇది చేస్తాము. స్వామి చెప్పండి గుడి యొక్క విశిష్టత. గుడి విశిష్టత అంటే చాలా భక్తుల్లో చాలా నమ్మకం అనేది ఏర్పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోరికలు నెరవేరి చాలా మంది కూడా, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఇంత ముందు గురించి నాకు తెలియదు, నేను వచ్చిన తర్వాత ఎంతో మంది గమనిస్తున్నాను. వాళ్ళ కోరికలు చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచనలు, ముక్కుబళ్ళు అన్ని చెప్పుకుంటున్నారు, ఇప్పటికీ తీరుతున్నాయి కూడా. సాక్షాత్తు మహావిష్ణువే ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠ అయినాడు అనే ఒక ఆలోచన
భక్తుల్లో కలుగుతున్నది. వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయి. ప్రతి స్వాతికి కూడా అభిషేకము అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఇదంతా కూడా భక్తుల సహకారంతో నిర్విఘ్నంగా జరుగుతున్నది. స్వామి చెప్పండి, ఇక్కడ ఏ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు? ఇక్కడ వచ్చేసి సంక్రాంతి పండుగకు పార్వేటి జరుగుతుంది అమ్మా. పార్వేటి ఊరిపై జరుగుతుంది. బాగా ఊరేగింపు ఉంటుంది. ఊరంతా కూడా ఊరేగింపు ఉంటుంది. స్వామివారి పుట్టిన నక్షత్రం రోజు నరసింహ జయంతి రోజు ఇక్కడ కళ్యాణం చేయించి సుమారుగా ఒక 6-7 ఏళ్ళ నుండి భోజనాల కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపు ఉంటుంది. కోలాటాలు, చెక్క భజనలు అన్ని అరేంజ్ చేసి బాగా ఊరేగింపుతో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఆ రోజు అభిషేకాలు, అలంకారాలు కూడా బాగుంటాయి. అన్నదానం కూడా బాగుంటుంది. వారి కుటుంబస్తుల మాటల్లోనే విన్నాం కదండి స్వామివారి యొక్క విశిష్టత.